అందరికీ నమస్కారం. హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం మొన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఒక స్టేట్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయండి. దానికి హానరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అలాగని ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ గారు నిన్న ఆధ్వర్యంలో మీటింగ్ తీసుకోవడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు తర్వాత ఇతర సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా నిరంతరం రాష్ట్రంలో ఉన్న కోవిడ్ స్థితిగతుల మీద పర్యవేక్షిస్తున్నారు. అనుక్షణం మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి అలాగనే పోలీస్ డిపార్ట్మెంటు తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కరోనా కట్టడి నివారణకు సంబంధించి మీకు తెలుసు, రాష్ట్రంలో మొన్నటి నుంచి మనం లాక్డౌన్ ఏర్పాటు చేసుకున్నాం. అంతకుముందు ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ నైట్ కర్ఫ్యూ పెట్టుకోవడం జరిగింది. ఈ నైట్ కర్ఫ్యూ వల్ల తర్వాత ప్రభుత్వం ఏదైతే కరోనా కట్టడి నివారణ కోసం ఏదైతే చర్యలు తీసుకుంటుందో అలాగనే ప్రజలు ఏదైతే జాగ్రత్తలు పాటిస్తున్నారో ఆ జాగ్రత్తల వల్ల తప్పకుండా మన రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఇప్పటికి కూడా సుమారు ప్రతిరోజు 70,000 పరీక్షలు నిర్వహించుకుంటున్నాం. మన పాజిటివిటీ రేట్ కానివ్వండి, రోజు వచ్చే కొత్త ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. రాబోయే కొద్ది వారాల్లో ఇంకా మరింత తగ్గే అవకాశాలు ఉంటాయి. అలాగనే మన హాస్పిటల్ అడ్మిషన్స్ బోత్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అడ్మిషన్స్ తగ్గడం స్టార్ట్ అయింది. అలాగనే ఫెటాలిటీ రేట్ అంటే మరణాలు ఏదైతుందో ఆ మరణాలు కూడా తగ్గడం మొదలుపెట్టాయి. సో డెఫినెట్గా మనం ఏదైతే ఇంతకుముందు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఏదైతే ప్రజలకి చెప్పిందో ఈ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. అలాగనే ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా మరింత మెరుగ్గా తీసుకోవాలి. ఈ పరిస్థితుల్లో మనం చెప్పిన అంచనాలన్నీ కూడా నిజమవుతున్నాయి. ఈరోజు మనం కోవిడ్ కేసుల పరిస్థితి మన రాష్ట్రంలో తీసుకుంటే ఉదయం నుంచి ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు మొత్తం మీద మనం 71,221 పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో 4,693 మంది పాజిటివ్ రావడం జరిగింది. అలాగనే రికవరీ అయిన వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో ఈ కోవిడ్ నుంచి కోలుకున్న వాళ్ళు 6,876 మంది ఉన్నారు. అలాగని మరణించిన వాళ్ళ సంఖ్య కోవిడ్తో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో 33 మంది రిపోర్ట్ అవ్వడం జరిగింది. అలాగనే ట్రీట్మెంట్ అంటే ఇళ్లలో కానివ్వండి లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కానివ్వండి ట్రీట్మెంట్ పొందే వాళ్ళ సంఖ్య ఈ రోజుకి 56,917 మంది. అంటే వాళ్ళు ఇన్స్టిట్యూషన్ ఐసోలేషన్లో ఉండేవాళ్ళు కానివ్వండి, హోమ్ క్వారంటైన్లో ఉండేవాళ్ళు కానివ్వండి, అలాగనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళ సంఖ్య 56,917 మంది. సో ఈ విధంగా ప్రతిరోజు కూడా కొత్త ఇన్ఫెక్షన్స్ కేసుల సంఖ్య అలాగనే మరణాల శాతం తగ్గుతుంది. అలాగనే పాజిటివిటీ రేట్ ఏదైతే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా తక్కువగా పాజిటివిటీ రేట్ నమోదవుతున్నది. ఇకపోతే ఈ లాభాలు ఏదైతే మనం గత 2-3 రోజులు చూస్తున్నామో లాక్డౌన్లో ఉండటం వల్ల కానివ్వండి, అంతకుముందు 2 వారాలు నైట్ కర్ఫ్యూలో ఉండటం వల్ల కానివ్వండి, ప్రజలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇవన్నీ మనం ఈ ఫలితాలన్నీ మనం చూస్తున్నాం. మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ప్రతిరోజు. ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో మాత్రమే ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతతోని ఈ కోవిడ్ వల్ల ఎవరు అనారోగ్యం పాల్గొవద్దు, ఎవరు మరణించవద్దనే ఉద్దేశంతో మనం ఈరోజు లాక్డౌన్ పెట్టుకున్నాం. ఆ లాక్డౌన్ని రిలీజియస్గా సిన్సియర్గా ప్రజలందరూ కూడా పాటిస్తున్నారు. బట్ ఏదైతే ఈ లాక్డౌన్ సమయం రిలాక్సేషన్ పీరియడ్ ఉందో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆ సుమారు ఒక 4 గంటల వరకు అంటే 24 గంటల్లో 4 అవర్స్ మనం ఓపెన్ చేసుకుంటున్నాం. ఈ టైంలో ఎస్పెషల్లీ మార్కెట్స్ అనుకోండి, అవి వెజిటబుల్ మార్కెట్స్ తర్వాత సూపర్ బజార్సు అలాగనే ఈ వైన్ షాప్స్ మద్యం దుకాణాల ముందు ఇలాంటి ప్లేసుల్లో కొంచెం జనాలు ఇంకా కూడా గుమిగుడుతున్నారు. సో ఒకటి మనం ఏదైతే జాగ్రత్తలు ఉన్నాయో ఆ జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే 20 గంటలు మనం బంధించుకుంటున్నాం, మనతో పాటు ఈ వైరస్ను కూడా బంధిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల అంటే అది మాస్క్ ధరించడం కానివ్వండి, భౌతిక దూరం పాటించడం కానివ్వండి, ఈ గుంపులకి సమూహాలకి దూరంగా ఉండటం కానివ్వండి, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మళ్ళీ 20 గంటలు మనం లాక్డౌన్లో ఉండి పొందే ఫలితాలని మనం అందరం కూడా మన చేజేతులారా నాశనం చేసుకున్నట్టే అవుద్ది. కాబట్టి ఏదైతే 4 గంటలు రిలాక్సేషన్ ఇచ్చారో ప్రజలకి ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది అంటే మీకు అత్యవసరమైతే తప్పితే బయటకు రావద్దు. అందరూ ఎందుకు బయటకు వస్తున్నారు అనేది నిజంగా అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే అంతమంది గుమిగూడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనం వెజిటబుల్స్ తీసుకోవాలి లేకపోతే ఇతరత్ర గ్రాసరీస్ తీసుకోవాలంటే ఇంట్లో ఒక మనిషి బయటకు వచ్చి తీసుకుపోతే సరిపోతుంది. అలా కాకుండా ఇంటిల్లా పాదిరా బయటికి రావడం కానివ్వండి,
లేకపోతే అదే వైన్ షాప్స్ మధ్యలో ముందు నిబంధనలు పాటించకుండా మొత్తం ఇంకా రాబోయే రోజుల్లో అసలు ఇక మద్యమే దొరకదు అని చెప్పేసి ఉద్దేశంతో కానివ్వండి. ఎందుకంటే మనం పెట్టుకుంది కేవలం 10 రోజులు మాత్రమే. ఈ 10 రోజులు మనం రిలీజియస్గా సిన్సియర్గా మనం కంప్లీట్గా లాక్డౌన్లో పెట్టుకుంటే ఈ వైరస్ కూడా లాక్డౌన్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కర్వ్ ఏదైతుందో, ఈ కొత్త ఇన్ఫెక్షన్స్ ఏమిటో వాటిని మనం క్రష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము తన ఆర్థిక పరిస్థితుల్ని, ఇన్ని ఇబ్బందులున్నా సరే ప్రజల ఆరోగ్యము, ప్రజల భద్రత ముఖ్యం అనుకొని ఈరోజు ఈ లాక్డౌన్ పెట్టడం జరిగింది. అలాగనే చాలామంది వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా ఈరోజు కోల్పోతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కూడా ఇప్పటికీ కూడా మళ్ళీ మనం లాక్డౌన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే ప్రజల ప్రాణాలు ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు. సో ఆ ఉద్దేశంతో లాక్డౌన్ పెట్టుకుంది. ఆ లాక్డౌన్ ఫలితాలని మనం తప్పకుండా చూడాలి. లాక్డౌన్ ఫలితాలని చూడాలంటే ఏదైతే ఈ 4 గంటల రిలాక్సేషన్ ఉందో మనం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించాలి. ముఖ్యంగా ప్రజలు అంటే పోలీస్ వాళ్ళు చెప్తేనే మనం పాటించే పరిస్థితి రావద్దు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్తేనే మనం మాస్క్ పెట్టుకోవడం కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తేనే మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోండి, అది కరెక్ట్ ప్రజలందరూ కూడా మన సామాజిక బాధ్యతగా మనం గుర్తెరగాలి, దాన్ని పాటించాలని చెప్పేసి ముఖ్యంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే టీకాలు, వ్యాక్సినేషన్ ప్రోగ్రాం లాక్డౌన్ ఉన్నా సరే హెల్త్ రిలేటెడ్ సర్వీస్కి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో అన్ని రకాల సర్వీసు మీకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా కోవిడ్ సర్వీస్తో పాటు ఇతర ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు గురి కావాల్సిన అవసరం లేదు. పోలీస్ వారికి మీ బాధ, మీ ఇబ్బంది చెప్పుకుంటే తప్పకుండా వాళ్ళు అలౌ చేస్తారు. అలాగనే టెస్టులు, ఈ కోవిడ్ టెస్టులకు సంబంధించి ఆ కేంద్రాలకు వెళ్ళటం కానివ్వండి, లేకపోతే వ్యాక్సినేషన్ కోసం ఈ వ్యాక్సినేషన్ సెంటర్స్కి వెళ్ళటం కానివ్వండి, అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ముఖ్యంగా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ సంబంధించి మనం 45 సంవత్సరాల పైబడిన వాళ్ళకి, తర్వాత 2వ డోసు వాళ్ళకి ఎవరైతే డ్యూ ఉన్నారో ఆ డ్యూ బెనిఫిషరీస్ మాత్రమే మనం వ్యాక్సిన్ అందజేస్తున్నాం. సో ఇప్పటికి కూడా మనకి ఈ వచ్చే మే 31 వరకు తీసుకుంటే ఇంకా 15 లక్షల మందికి సెకండ్ డోస్ మనం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఈ 15 లక్షల రాబోయే రోజుల్లో ముఖ్యంగా మే 31 వరకు కూడా మనకి వ్యాక్సిన్ అవైలబిలిటీని బట్టేసేసి సో ఈ సెకండ్ డోస్ డ్యూ ఉన్న వాళ్ళకే కంటిన్యూ జరుగుతుంది. ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంటే మీరు ఆన్లైన్లో ఎలాంటి స్లాట్సు, ఎలాంటి రిజర్వేషన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళటం ద్వారా అక్కడ మీ పేరుని నమోదు చేయించుకోవడం ద్వారా మీరు ఏదైతే సెకండ్ డోస్ డ్యూ ఉన్నారో ఆ డ్యూ డేట్ ప్రకారం మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇంకోటి కూడా ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనం ఈ 2 వ్యాక్సిన్స్ ఏదైతే అందుబాటులో ఉన్నాయో కోవిషీల్డ్ కానివ్వండి, కోవాక్సిన్ కానివ్వండి, కోవిషీల్డ్ అయితే ఇప్పుడుకున్న పరిస్థితుల్లో 6 నుంచి 8 వారాల మధ్యలో తీసుకొని చెప్పడం జరిగింది. కానీ మెజారిటీ ప్రజలందరూ ఏమనుకుంటారంటే 6 వారాలు కంప్లీట్ కాగానే దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్కి పరిగెత్తున్నారు. మళ్ళీ వ్యాక్సిన్ దొరుకుతుందో లేదో, సెకండ్ డోస్ మళ్ళీ లభ్యత ఉంటుందో లేదో ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా సైంటిఫిక్గా డిజైన్ చేయడం జరిగింది. ఈ డ్యూరేషన్ ఏదైతుందో కోవిషీల్డ్కి 6 నుంచి 8 వారాల మధ్యలో ఎప్పుడైనా సరే మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో అలాగనే ఈరోజు 6 వారాలు అయిపోయింది అంటే 42 రోజులు అయిపోయింది, 43 రోజులు తీసుకోవాలి లేదా 45 రోజులు తీసుకోవాలని అలాంటి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా సరే మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అలాగే కోవాక్సిన్ కూడా ఎవరైతే డ్యూ ఉన్నారో వాళ్ళు 4 నుంచి 6 వారాల మధ్యలో అంటే 28 రోజుల నుంచి 42 రోజుల మధ్యలో ఎప్పుడైనా సరే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సెకండ్ డోస్ ఎవరైతే డ్యూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ ఇప్పించే బాధ్యత ప్రభుత్వం అనేది, దానికి తగ్గ అన్ని అరేంజ్మెంట్ చేస్తుంది. అండ్ వ్యాక్సిన్ లభ్యతను బట్టి మిగిలిన ఎవరైతే గ్రూప్స్ ఉన్నారో ఇతరత్ర 18 to 44 ఇయర్స్ కానివ్వండి, దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఒక పాలసీని డివైడ్ చేయడం జరుగుతుంది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో. సో తప్పకుండా మీకు ముందుగా అడ్వాన్స్గా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫామ్ చేసిన తర్వాత మిగిలిన వారందరికీ కూడా దశల వారీగా టీకాలు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు టీకాల కోసం కానివ్వండి లేదా పరీక్షల కోసం కానివ్వండి ఎలాంటి ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. ఇకపోతే బెడ్స్, హాస్పిటల్స్లో బెడ్స్ మనం గత కొద్ది రోజులు చూస్తున్నాం. తప్పకుండా అడ్మిషన్స్ వచ్చేసి, ఎందుకంటే మేము 24/7 ఈ బెడ్స్ రిలేటెడ్ సిచ్యువేషన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో కంప్లీట్గా మానిటర్ చేస్తున్నాం. ఫర్దర్ డీటెయిల్స్ మన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇస్తారు. ముఖ్యంగా మనం September 3 లాస్ట్ ఇయర్ తీసుకుంటే మనకి మొత్తం మీద హాస్పిటల్స్ గవర్నమెంట్లో ఇంతకుముందు 42 ఉన్న హాస్పిటల్స్ ఒకేసారి మనం 110 హాస్పిటల్స్కి పెంచుకోవడం జరిగింది. అలాగనే ప్రైవేట్లో ఈ ప్రైవేట్లో 194 హాస్పిటల్స్ ఉంటే ఈరోజు మనం 1151 హాస్పిటల్స్కి, ప్రైవేట్ హాస్పిటల్స్కి పర్మిషన్ ఇచ్చుకున్నాం. ఆ విధంగా మొత్తం మీద September
థర్డ్ 2020 అంటే ఫస్ట్ వేవ్ నుంచి సెకండ్ వేవ్కి మనం 236 హాస్పిటల్ నుంచి 1261 హాస్పిటల్స్ పెంచుకోవడం జరిగింది ఈరోజు. అలాగనే బెడ్స్, టోటల్ బెడ్స్ వచ్చేసి ఆ రోజు ఫస్ట్ వేవ్కి సంబంధించి మనం సిద్ధమైన బెడ్స్ 18,232 ఉంటే ఈరోజు మనం సరాసరిన 53,568 బెడ్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో ఇప్పటికి కూడా మనకి ఆక్సిజన్ బెడ్స్ వచ్చేసి ఇంకా 5,787 ఖాళీగా ఉన్నాయి. అలాగనే ఐసీయూ బెడ్స్ వచ్చేసేసి 2,867 బెడ్స్ ఈరోజు ఖాళీగా ఉండడం జరిగింది. కాబట్టి ప్రజలు బెడ్స్ దొరకట్లేదని చెప్పేసి, లేకపోతే మీకు కావాల్సిన హాస్పిటల్లోనే మాకు బెడ్ కావాలని చెప్పేసి మీరు అనవసరంగా ఎవరైతే పాజిటివ్ వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్ అడ్మిషన్స్ కావాలో వాళ్ళందరినీ దయచేసి ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్ తిప్పకుండా ఏదైతే ఆన్లైన్లో ఈ బెడ్ స్టేటస్ అవైలబిలిటీ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ చూసుకోవడం ద్వారా డైరెక్ట్గా ఆ నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ నోడల్ ఆఫీసర్ని మీరు కాంటాక్ట్ చేయడం ద్వారా డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి కూడా ముఖ్యంగా ఆక్సిజన్ రిలేటెడ్ అనుకోండి, రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ రిలేటెడ్ అనుకోండి, దీనికి సంబంధించి స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎప్పటికప్పుడు కూడా రివ్యూ చేస్తుంది. ప్రజలకు అందుబాటులో ఉండటానికి వీటన్నిటికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హాస్పిటల్స్ కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎస్పెషల్లీ, అలాగనే ప్రజలు కానివ్వండి అర్థం చేసుకోవాల్సిందంటే ఇవి ఇప్పుడు నేషనల్ రిసోర్సెస్. ఇది మనం జాతీయ సంపదలాగా చూసుకోవాలి. మనకి ఏదైతే ఆక్సిజన్ ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వం 450 మెట్రిక్ టన్నులు అలాట్ చేస్తుందో ఆల్మోస్ట్ ఒక 430 మెట్రిక్ టన్నుల వరకు కూడా మనం ఈరోజు వాడుకుంటున్నాం. దాంట్లో సుమారు 320 మెట్రిక్ టన్నులు పైగా ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్స్లోనే యూజ్ చేసుకుంటున్నారు. ఇది మనం చాలా జ్యుడిషియస్గా యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎవరికైతే నిజంగా ఆక్సిజన్ అవసరమో వాళ్ళకి మాత్రమే మనం ఆక్సిజన్ అందించుకోవాలి. దానికి సంబంధించి కూడా డిఫరెంట్ టీమ్స్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగనే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఒకటి లాజిస్టిక్స్, ఈ ఆక్సిజన్ ఎందుకంటే మనకి మొత్తం కూడా ఒడిశా నుంచి మెజారిటీతో ఆక్సిజన్ మనం తీసుకొని రావడం జరిగింది. మీకు తెలుసు, మనం ఒడిశా నుంచి ఆక్సిజన్ తీసుకురావాలంటే సుమారు 2 and 4 వచ్చేసేసి 6 రోజులు పడుతుంది. ఆ సమయాన్ని తగ్గించుకోవడం కోసం మనం ఎయిర్ ఫోర్స్ వాళ్ళ సహకారంతో మన ట్యాంకర్స్ అన్నీ కూడా ఎయిర్లిఫ్ట్ చేస్తున్నాం ఒడిశాకి. మళ్ళీ అక్కడ నుంచి బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ రావడం జరుగుతుంది. అంటే దీని వెనక ఎంతోమంది సిబ్బంది, తర్వాత నిరంతరం దీన్ని కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకొని ఈరోజు ఇంత అత్యంత విలువైన ప్రాణవాయువుని మనం తెచ్చుకుంటున్నాం. దీన్ని జ్యుడిషియస్గా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి విజ్ఞప్తి చేసేదంటే, మీరు ఏదైతే ఆక్సిజన్ వాడుతున్నారో దాన్ని ప్రాపర్గా ఎవరికైతే నిజంగా అవసరమో వాళ్ళకి మాత్రమే మీరు ఆక్సిజన్ వాడుకోవాలి. అలాగని ఈ రేషనల్ యూజ్ ఆఫ్ ఆక్సిజన్ మనం చూసుకోవాలి. దీనికోసం ప్రతి హాస్పిటల్స్లో కూడా, ప్రైవేట్ హాస్పిటల్స్లో మేము ఈరోజు ఆక్సిజన్ మానిటరింగ్ కమిటీస్ ఏర్పాటు చేసాం. అలాగనే మా ద్వారా కూడా ఆక్సిజన్ మానిటరింగ్ టీమ్స్ రెగ్యులర్గా వెళ్ళి ఆక్సిజన్ ఆడిట్ చేస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్లో. అలాగనే ఈ లీకేజెస్ కానివ్వండి, ఏమైనా ప్రిఫరేజెస్ ఉంటే కూడా ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా రిక్వైర్మెంట్ను కూడా 24/7 మానిటరింగ్ చేస్తున్నాం. అదృశ్యవశాత్తు మనం చూసాం, మన పక్క రాష్ట్రంలో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి ఎలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగినాయో. ఇప్పుడు ఇల్లున్న పరిస్థితుల్లో మనం ప్రభుత్వ హాస్పిటల్స్, తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ మనమందరం కూడా సంయుక్తంగా ఏదైతే ఈ ఆక్సిజన్తో దీన్ని చాలా జాగ్రత్తగా, జ్యుడిషియస్గా, రేషనల్గా ఈరోజు వాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే ఇంజక్షన్కి సంబంధించి రెమ్డెసివిర్ ఇంజక్షన్ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఎక్కడా కూడా ఇంజక్షన్స్ కానివ్వండి, ఇతరత్ర ప్రాణాధారమైన మందులు ఏవైతున్నాయో వాటికి ఎక్కడ కూడా కొరత లేదు. అన్ని రకాల అరేంజ్మెంట్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్స్లో రెస్పెక్టివ్ మినిస్టర్స్ కానివ్వండి, లేదా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల ప్రకారం. అలాగనే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఎక్కువగా అందుబాటులో ఉండేట్టు చేస్తున్నాం. డైరెక్ట్గా కంపెనీస్ డైరెక్ట్గా ఈ హాస్పిటల్స్కి సప్లై చేయడం జరుగుతుంది. అలాగనే ఏదైతే ప్రజలకు కూడా, అంటే చాలా హాస్పిటల్స్కి మనం పర్మిషన్ ఇవ్వడం వల్ల, ఎస్పెషల్లీ ప్రైవేట్ హాస్పిటల్స్కి ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరైతే పాజిటివ్ అవుతున్నారో, ఎవరైతే అడ్మిట్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా రెమ్డెసివిర్ కానివ్వండి, ఇతరత్ర లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇవి ఒక మ్యాజికల్ డ్రగ్ లాగా లేకపోతే ఇంకొక విధంగా భావించి రికమెండ్ చేస్తున్నారు దయచేసి. బట్ డాక్టర్స్కి చెప్పేది ఏంటంటే వీటిని కూడా మనం జ్యుడిషియల్గా ఈరోజు వాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే రెమ్డెసివిర్ అంటే ఒక రెమ్డెసివిరే కాదు, దీనికి సంబంధించి రిప్లేస్మెంట్స్ కూడా ఈరోజు అందుబాటులో ఉన్నాయి. నార్మల్గా రెమ్డెసివిర్ డ్రగ్ని మనం 6 డోసెస్ అంటే 6 ఇంజెక్షన్స్ని 5 రోజుల్లో మనం ఇచ్చుకుంటాం. ఇది యాంటీవైరల్ డ్రగ్. దీనికి సంబంధించి మనకి ఇంటర్ఫెరాన్ ఆల్రెడీ డోసెస్ ఇంజెక్షన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దాన్ని మనం వాడుకోవచ్చు. ఎందుకంటే ఆల్టర్నేటివ్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. సో ఈ మందుల్ని డాక్టర్స్ అనుకోండి, ఎవరైతే ఈరోజు ఈ కోవిడ్ ట్రీట్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యారో హాస్పిటల్స్ వాళ్ళ మేనేజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి.
ప్రజలకు కూడా మనం అవగాహన కల్పించాలి. ఎందుకంటే రెమ్డెసివిర్ దొరకకపోతే ఇంకా ఈ ఈ పర్సన్ ఇబ్బందులు పడతాడు, సీరియస్ అవుతుంది, ప్రాణాలు పోతాయనే పరిస్థితుల్లో అలాంటి భావనలో మనం ఉన్నాం కాబట్టి వాటి నుంచి మనం బయటికి రావాలి. సో రెమ్డెసివిర్ బదులు మనం ఇంటర్ఫెరాన్ ఈరోజు ఇంజెక్షన్ వాడుకోవచ్చు. అలాగనే మార్కెట్లో చిన్న ట్యాబ్లెట్స్ డాక్సిసైక్లిన్ ఏదైతే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ ఉన్నాయో ఆర్ యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ ఉన్నాయో వీటిని కూడా రిప్లేస్మెంట్ కింద ఎజిత్రోమైసిన్ కూడా మనం వాడుకోవచ్చు. అలాగనే ఈ లో మాలిక్యులర్ హెపారిన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎపిక్స్బ్యాన్ అండ్ రోవరెక్స్బ్యాన్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ మనం ఇది ఎనోక్స్పెరాన్ అని చెప్పేసి ఈ మందుల పనికే మన డాక్టర్స్ కానివ్వండి, మన హాస్పిటల్ మేనేజ్మెంట్స్ కూడా ఈరోజు పరిగెడుతున్నాయి. అలాగనే టొస్లిజుమాబ్ మనం రెగ్యులర్గా వింటున్నాం. ఇది సైటోకైన్ స్ట్రామ్ ఆఫ్ చేయడం కోసం మనం ఇంజెక్షన్ ఇస్తుంటాం. దీనికి సంబంధించి మనకి ఆల్రెడీ ఆల్టర్నేటివ్గా బార్సిటినిబ్ అండ్ టొఫాసిటినిబ్ ఈ 2 రకాల మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ ఎస్పెషల్లీ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఒకటి ఈ డ్రగ్స్ని రేషనల్గా జ్యుడిషియల్గా వాడటం, నిజంగా ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇవ్వటం. రెండోది వచ్చేసేసి ఈ డ్రగ్స్ ఏదైతే ప్రాచుర్యంలోకి వచ్చిన డ్రగ్స్ ఉన్నాయో వాటిని కాకుండా ఆల్టర్నేటివ్ ఎఫెక్టివ్ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాస్ట్ ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా వాడటానికి మేము ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి సంబంధించి కూడా రెగ్యులర్గా గవర్నమెంట్ ఆధ్వర్యంలో టీమ్స్ని ఏర్పాటు చేసేసి ప్రైవేట్ హాస్పిటల్స్తో కోఆర్డినేట్ చేస్తున్నాం, రాష్ట్ర స్థాయిలో అలాగనే జిల్లా స్థాయిలో. ఇకపోతే మన దేశంలోని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ ఏదైతే ఫీవర్ సర్వే టేకప్ చేసిందో, మనం గత 1 వీక్ నుంచి కూడా ఈ ఫీవర్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల ప్రకారం నడుస్తున్నది. జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, డిఎంఎన్హెచ్ఓస్ దీన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. స్టేట్ లెవెల్లో మన చీఫ్ సెక్రటరీ గారు, హెల్త్ సెక్రటరీ గారు, ఇతర సీనియర్ అఫీషియల్స్ అందరూ కూడా దీన్ని రెగ్యులర్గా పర్యవేక్షించిన దాని ఫలితాలు కూడా ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్స్ అడ్మిషన్స్ తక్కువైనాయి అంటే డెఫినెట్గా మనం ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఎవరైతే సిమ్టమాటిక్ కేసు ఉన్నాయో ఆ సిమ్టమాటిక్ కేసుని ఐడెంటిఫై చేయడం వల్ల, వాళ్ళకి ఈ మెడిసిన్ కిట్స్ ఇవ్వటం వల్ల, వాళ్ళు ట్రీట్మెంట్ని ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల వీళ్ళు సీరియస్ ఆర్ సివియర్ కేసెస్ రూపంలో హాస్పిటల్లో ల్యాండ్ అవ్వకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఏర్పడింది. దీనిలో భాగంగా 2 రకాల స్ట్రాటజీస్ని మనం ఫాలో అవుతున్నాం. ఒకటి, మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్పిటల్స్లో, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనం ఈరోజు ఓపీ సర్వీసెస్, కోవిడ్ ఓపీ సర్వీస్ స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పటి వరకు 5,05,204 మందిని మనం స్క్రీన్ చేయడం జరిగింది. దాంట్లో మనం 1,07,329 మందికి ఈరోజు మనం ఈ హోమ్ మెడిసిన్ కిట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగనే ఒక 24,887 టీమ్స్ ద్వారా, మెడికల్ టీమ్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 70 లక్షలకు పైగా హౌస్ హోల్డ్స్ని విజిట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 70-75% హౌస్ హోల్డ్స్ మొత్తం కూడా కవర్ చేయడం జరిగింది. ఏదైతే చిన్న చిన్న జిల్లాలు ఉన్నాయో ఆల్రెడీ ఒక 1 రౌండ్ హౌస్ హోల్డ్ సర్వే కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇంటింటికి తిరగడం ద్వారా మనం మొత్తం మీద 1,59,760 కిట్స్ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరిగింది. అంటే ఒక 1 వీక్లోనే సుమారు మనం 2,60,000 కిట్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. దీంట్లో చాలా వరకు మనం సిమ్టమాటిక్స్ని ఐడెంటిఫై చేసుకొని ఇవ్వడం జరిగింది. రెండోది వచ్చేసేసి కొంతమంది ముందు జాగ్రత్తగా వాళ్ళు కొన్ని కిట్స్ తీసుకొని పెట్టుకోవడం కూడా జరిగింది. దయచేసి ప్రతిదీ కూడా ఈ రోజున్న పరిస్థితుల్లో మనకున్న రిసోర్స్ అన్నీ కూడా చాలా అమూల్యమైనవి, విలువైనవి కాబట్టి ఎవరికైతే నిజంగా అవసరమైతే మనం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఈ సిమ్టమాటిక్స్ మనం నార్మల్గా అర్థం చేసుకోవాల్సిందంటే ఎనీ సీజన్లో మనం జనరల్గా తీసుకుంటే 0.5 to 1% ఈ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అనుకోండి, ఈ ఫీవర్ లైక్ సిమ్టమ్స్ అనుకోండి, ఎందుకంటే కోవిడ్ కూడా అలాంటి సిమ్టమ్సే ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సర్వే రూపంలో మాస్ లెవెల్లో మనం స్క్రీన్ చేసి ఐడెంటిఫై చేసుకున్నాం. కాబట్టి ఈరోజు అది కోవిడ్ అయినా కాకపోయినా ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మందుల్ని వాడటం ద్వారా, ఎర్లీగా మనం ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా, తద్వారా అది సీరియస్ కాకుండా, సివియర్ కాకుండా, మనం హాస్పిటలైజ్ కాకుండా, ప్రాణాలు పోకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నిజంగా వైద్య ఆరోగ్య శాఖలోని 1,00,000కు పైగా సిబ్బంది, 25 మంది ఆశాలు అనుకోండి, 9,000 మంది ఏఎన్ఎంస్, అలాగనే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ టీమ్స్గా ఏర్పడి సుమారు 25,000 టీమ్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇతరత్ర విధులు నిర్వహిస్తూ ఈరోజు నిర్విఘ్నంగా పనిచేస్తూ 70 లక్షల పైగా కేవలం ఒక వారం రోజుల్లోనే మనం ఈరోజు విజిట్ చేసుకున్నాం. కాబట్టి ప్రజలు, ప్రభుత్వం ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి, అన్ని రకాల జాగ్రత్తలు ఈ కోవిడ్ కరోనా కట్టడి కోసం, నివారణ కోసం తీసుకుంటుంది. కాబట్టి ప్రజలు వచ్చే లాక్డౌన్ పీరియడ్ వరకు రిలీజియస్గా మీరు అత్యవసరం తప్పితే బయటికి రావద్దు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మనం నిర్లక్ష్యంగా, బాధ్యత రహితంగా వ్యవహరించొద్దని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.
అలాగనే పెళ్ళిళ్ళు, కొన్ని పెళ్ళిళ్ళు కూడా మా దృష్టిలోకి వచ్చాయి. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, ఎంతమంది ఒక మ్యారేజ్లో అటెండ్ కావాలి, ఒక ఫ్యూనరల్లో అటెండ్ కావాలని. దయచేసి ఈ బాధాకరమైన సమయంలో మీరు ఏదైతే రిస్ట్రిక్టెడ్ నెంబర్స్ ఉన్నాయో వాటికి మాత్రమే ఇది కాండి. ఎందుకంటే కొన్ని పెళ్ళిళ్ళలో మనం చూస్తున్నాం. ఈరోజు ఒక ప్రజాప్రతినిధితో కూడా మార్నింగ్ జస్ట్ రెగ్యులర్ ఓరియంటేషన్ కూడా చేయడం జరిగింది. ఆ టైంలో మన హైదరాబాద్లో ఉన్న ఒక ప్రాంతంలో పెళ్ళిళ్ళకు కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా రావటం, వాళ్ళు పార్టిసిపేట్ చేయటం, క్లోజ్గా మూవ్ అవటం. అంటే మనం ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ లాక్డౌన్లో కూడా ఇలాంటి పరిస్థితులు ప్రజలు ఇంత బాధ్యత లేకుండా ఎలా వ్యవహరిస్తారు కొంతమంది అని చెప్పేసి నిజంగా బాధిస్తుంది. ఎందుకంటే ఒక పక్క సంవత్సరం నుంచి కూడా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. అలసిపోయిన తర్వాత కూడా ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం వాళ్ళు ఇంకా కూడా ఈ సేవల్లో నిమగ్నమై ఉన్నారు. అండ్ చాలా మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ వచ్చేసి కూడా ఏదైతే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఉందో అవన్నీ కూడా పాటిస్తూ ఉన్నారు. అయినా సరే కొంతమంది బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళందరికీ నిజంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మనం కొన్ని సర్టన్ ఈవెంట్స్ ఉంటాయి లైఫ్లో, మనం అవన్నీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ప్రస్తుత పరిస్థితులు కూడా మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఈ పెళ్ళిళ్ళ కంటే, లేకపోతే ఈ బాధాకరమైన అంత్యక్రియలు, లేదా అశుభ కార్యాలు, లేకపోతే ఇతరత్ర విందు వినోదాల కంటే కూడా ఇవన్నీ కూడా ప్రాణం కంటే ఏవి ఎక్కువ కాదు. కాబట్టి వాటిని కాపాడటానికి అందరం కూడా శ్రమిస్తున్నాం. ప్రజలు కూడా చాలా త్యాగాలు చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో మీరందరూ సహకరించడం ద్వారా మనం అతి త్వరలో ఈ లాక్డౌన్ నుంచి మనం బయటకు వస్తాం. అలాగనే ఏదైతే సెకండ్ వేవ్ మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం నడుస్తున్నదో దాంట్లోంచి కూడా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు ఎస్పెషల్లీ హాస్పిటల్ ప్రిపేర్నెస్, అలాగనే ఈ టైంలో ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలు మరింత ఆరోగ్యంగా ఉండటం కోసం వాటికి సంబంధించిన సలహాలు, సూచనలు ఇస్తారు.